ఏదైతే నిన్న ఒక హాట్ టాపిక్గా మొత్తం సోషల్ మీడియాలో నడుస్తుందో ఆ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. ఏదైతే మంగ్లీ బర్త్డే చాలా అంటే ఇక్కడ మంగ్లీ గురించి కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. సో మంగ్లీ బర్త్డే ఉన్నప్పుడు ఇంట్లోనో లేకపోతే ఫంక్షన్ హాల్లో పార్టీ ఇస్తే బాగుంటుండే. ఎందుకంటే ఒక ఫామ్ హౌస్, మొయినాబాద్ ఫామ్ హౌస్లో వెళ్ళి చాలామందిని పిలిచి అక్కడ మందు పార్టీ, అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అందరు వచ్చిర్రు. సో అక్కడ గాంజా కూడా తీసుకున్నారని మొత్తం పోలీసులు పట్టుకున్నారు. సో నేనేమంటున్నా అంటే మంగ్లీ ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి నువ్వు ఒక చాలా ఫేమస్ అయినావు. నీ ఎంత ఇన్ని సంవత్సరాలు పట్టింది ఫేమస్ కావడానికి, నువ్వు ఎంత ఫేమ్ అయినావు అంత బ్లేమ్ కూడా అయినావు జస్ట్ ఒక ఇన్సిడెంట్ నుంచి. సో నువ్వు సద్గురు దగ్గరికి వెళ్ళి శివుని పాటలు పాడి ఈరోజు భారతదేశం కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా నీ సాంగ్స్ విని చాలామంది నీకు ఫ్యాన్స్ అయ్యారు. సో అట్లాంటి తరుణంలో నువ్వు ఒక బర్త్డే పార్టీ ఇచ్చి పనికిమాలను తీసుకుపోయి అక్కడ పార్టీ ఇచ్చి అక్కడ పార్టీలో నువ్వు లేవు, ఇంకా ఉండింటే ఇంకా వేరే ఉంటుండే సీను. అక్కడ నువ్వు లేవు కాబట్టి ఇంకా కొంతవరకు నీ మీద చాలా ఇదైంది. సో పార్టీ ఇవ్వడం కరెక్ట్ కాదు. తీసుకెళ్ళి అంతా చిచోర లెక్క తీసుకెళ్ళి మొత్తం పోలీసు వాళ్ళు పట్టుకొని నువ్వు ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మంగ్లీ ఏం మాట్లాడిందో. సో ఆమెకు ఈ మందు అండ్ డీజే మీద పర్మిషన్ తీసుకోవాలనే అవగాహన లేదంట. ఈ వీడియో ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్ కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్స్, సో సౌండ్ సిస్టమ్ కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్స్ చూసింది కదా. అంటే ఆమెకి దీని మీద అవగాహన లేదంట. మరి గతంలో స్టార్టింగ్లో ఆమె ఒక రిపోర్టర్గా పనిచేసింది. తీన్మార్ వార్తలల్లో ఒక రిపోర్టర్గా ఎన్నో న్యూస్లో ఆమె చెప్పడం జరిగింది. మరి అంత బుద్ధి లేదా? ఈరోజు చెప్తున్నది నాకు ఈ మందు పార్టీ కావచ్చు లేకపోతే డీజే మీద పర్మిషన్ తీసుకోవాలని అవగాహన లేదంట. చిన్న పిల్లవా నువ్వు, పాలు తాగుతున్నావా? మరి ఇంత ఫేమస్ వచ్చినప్పుడు కనీసం ఆ ఫేమ్ను నిలబెట్టుకోవాలంటే మరి ఎక్కడ పోయింది ఇదంతా? అంతా బేకర్గాన్లే ఉన్నారు అక్కడ, అంతా వేస్ట్ గాన్లు. మళ్ళీ నీతో పాటు ఎవరైనా సింగర్స్ ఉన్నారా అంటే లేరు, లేదా ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారా అంటే ఎవరు లేరు. సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు మేబీ అసలు అలా ఎవరు కనిపించలేరు. ఎందుకు అది ఇవ్వడము? ఫామ్ హౌస్లో తీసుకెళ్ళి అంత అనవసరమైన బ్లేమింగ్ ఇది. నీ మీద కేసులు ఇట్లాంటివి ఉన్న మంచి పేరును మొత్తం ఖరాబ్ చేసుకున్నాం. సో ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో కష్టపడి సంపాదించిన పేరు మొత్తం ఇట్లాంటి ఫాల్తు పనులు చేసి మొత్తం పొడగొట్టుకుంటున్నారు. అంటే నీకు లక్షలు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఫామ్ హౌస్లో తీసుకెళ్ళి పాటిస్తావా? అంటే డబ్బులు రానప్పుడు నువ్వు ఎట్లున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి. సో అందు గురించి ఏంటంటే ఒకసారి ఫేమ్ అయితే దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ చేయండి మీ కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ.